తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ను పట్టుకొని నిజామాబాద్ ఎంపీ ఎప్పుడు చూసినా పొట్టోడు పొట్టోడు అంటాడు కదా. అట్లా ఎందుకంటావు అంటే అరవింద్ సార్ కూడా ఏమన్నాడంటే నన్ను గుండోడా అంటే నేను పొట్టోడా అంటున్నాడు. రాజకీయం మొత్తం చిల్లెరగా తిరిగే చిల్లెరగాళ్ళు లొల్లులు పెట్టుకున్నట్టే ఉంటున్నట్టున్నది కదా. ఇంతే అంటున్నావు, దీనికంటే ఎక్కువ అంటున్నావు. నన్ను గుండె అంటే నేను పొట్టోడా అంటున్నా. పొట్టోడా అనే అంటుర్రా ఇంకేమన్నా అంటుర్రా? ఆ పొట్టోడా కూడా బంద్ చేసి మధ్య చోటు అంటున్నా. చోటు అంటే ఏంది, పొట్టోడా అంటే ఏంది? ఎట్లాగో యనమల రేవంతాల సారు కురుసగా ఉన్నాడని పొట్టోడని అయితే అంటుండు కదా. రేవంతాల సార్ కూడా మొదలు అరవింద్ సార్ను కూడా గుండు అరవింద్ అనకపోతే అయిపోవు. ఒకరిని ఒకరు ఇట్లా ఎత్తేసుకొని ఎక్కిరించుకుంటే ఎట్లున్నదంటే అసలు వీళ్ళు ఉన్న హోదాలు ఏంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, చిన్న చిన్న చిల్లెర పోరగాళ్ళు కూడా ఇంత చిల్లెరగా మాట్లాడుకోరేమో అనిపిస్తలేదు. యనమల రేవంతాల సారు ఉన్నదేమో ముఖ్యమంత్రి హోదాల. ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్నట్టే. అట్లనే ఎంపీ అరవింద్ సారు ఉన్నదేమో నిజామాబాద్ ఎంపీ హోదాల. ఆయన కూడా అట్లా అన్నాడంటే ఆయనకు ఓట్లేసిన ప్రజలందరూ అన్నట్టే కదా. ఏమో పోనీ ఇట్లా ఒకరిని ఒకరు ఎక్కిరించుకొని ఎత్తేసుకొని ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారో. వీళ్ళు ఇట్లా గుండు పొట్టోడా అనుకున్నతో అసలు ప్రజలకేమన్నా ఫాయిదా ఉన్నదా? ఇసొంటోళ్లకు పదవులప్ప చెప్తే ఇట్లనే ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.